హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు దోశని చేసి చూపిస్తానండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుందండి ఈ దోశ. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఒక అరగంటలోనే మనం ఇలా దోశలను ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అదంతా కూడా వివరంగా చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెను తీసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని దానిలో వేసుకోండి. ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్నాం కదా, నేను కొంచెం పెద్దగా ఉన్న గింజలు చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం అనేవి చిన్నగా ఉన్నా పర్లేదు, పెద్దగా ఉన్నా పర్లేదండి. ఏ గింజలతో అయినా మనం ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు. దీనిలోకి 1 కప్పు చిక్కటి మజ్జిగ పోసుకుంటున్నాను. మీరు మజ్జిగ ప్లేస్లో పెరుగైనా యూజ్ చేసుకోండి. ఇలా కప్పు మజ్జిగ తీసుకుని ఆ గింజల్లో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుందామండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవి రెండూ కూడా మజ్జిగలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఒక అరగంటలోనే మనం దోశలు ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. గింజలు అనేవి బాగా నానాయి. ఇలా నానాయి కదా, ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, అది 1 కప్పు నిండా తీసుకుని అలా వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత అదంతా కూడా సగ్గుబియ్యంలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు బొంబాయి రవ్వ సాల్ట్ కూడా మజ్జిగలో కలిసే వరకు కూడా అలా కలుపుకుందాం. సగ్గుబియ్యం అనేవి చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అలా నానిపోతాయండి. ఈ బొంబాయి రవ్వ కూడా ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా నానాల్సిన పని లేదు. మనకి ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా ఈజీగా మనం దోశ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మొత్తం దానిలో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ ముందే వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుని 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం కూడా దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయింది కదా, అదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ సగ్గుబియ్యం పిండిలో ఇదంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని 1 గరిటె పిండి వేసుకుని అలా స్లోగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దోశని ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చండి. కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసాం కదా. అలా సాఫ్ట్గా ఉన్న పిండి మనం దోశ వేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వకపోతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా మనం వేసిన సైజులో చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఈ బియ్యం పిండి అంతా కూడా సగ్గుబియ్యం పిండిలో బాగా కలిసే వరకు కలుపుకొని మరలా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఇలా ఒక్కొక్క గరిటె తీసుకుని అలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బియ్యం పిండి కలిసిన తర్వాత ఇలా ఈజీగా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు మనం ఎప్పుడు ఒకే టైప్లో దోశలను వేసి పిల్లలకి పెట్టే కన్నా నేను చూపించిన విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టి చూడండి. పిల్లలు చక్కగా ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు క్యారెట్ తరుగు తీసుకుని అలా వేసుకోవాలి. నేను చూపించే విధంగా వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని అలా వేసుకోండి దోశ మీద. ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోండి. వీటిని దోశ గరిటెతో గట్టిగా నొక్కి పెట్టుకోవాలండి. దోశకి అంటుకునేలా ఒకసారి ఇలా నొక్కుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ తీసుకుని అలా దోశ చుట్టూ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడు మనం ఒకే టైప్లో దోశలు వేసే కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసి చూడండి. పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా చక్కగా నచ్చుతాయండి. ఈజీగా కమ్మగా తింటారు. ఇప్పుడు మనం చట్నీ చేసుకునే టైం లేనప్పుడు చట్నీతో అవసరమే లేకుండా ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. టొమాటో సాస్ ఉంటుంది కదా, దానిని 1 గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్పూను అలా
క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, కొత్తిమీర తరుగు చుట్టూ కూడా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసామంటే సాస్ అనేది చక్కగా మొత్తం అట్టుకు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం వేరే చట్నీలు అనేవి ఏమీ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. ఈ సాస్ అనేది ఈ దోశకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా చక్కగా కమ్మగా తింటారండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వారందరికీ కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇలా చేశాం కదా, ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకుని దోశని చక్కగా మడత పెట్టుకుందామండి. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన విధంగా మడత పెట్టండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే చాలా చాలా ఈజీగా కమ్మగా మనం దోశలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చు. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టాల్సిన పని లేకుండా ఇలా అప్పటికప్పుడు మనం సగ్గుబియ్యంతో దోశలను ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మనం కలిపి పెట్టుకున్న రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకుని అలా కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలా క్యారెట్ తరుగు కూడా తీసుకుని అలా దోశ మీద వేసుకుని మనం చక్కగా కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదా. క్యారెట్ కూడా చాలా మంచిది. అలాగే మనం సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసాం పిండిని, అది కూడా మన ఒంటికి చలవ చేస్తుంది. వారానికి ఒక్కసారైనా కూడా ఈ సగ్గుబియ్యంతో దోశని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా మీరు కొత్తగా ట్రై చేసి వేశారంటే పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా చాలా నచ్చుతుందండి. అందరూ ఇష్టంగా తింటారు. మనం చట్నీతో పని లేకుండా చేసుకోవాలి అనుకుంటే టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. లేదంటే ఇలా చట్నీతో సర్వ్ చేయాలి అనుకుంటే ఇలా కొత్తిమీర తరుగు, ఆనియన్ తరుగు, అలాగే క్యారెట్ తరుగు మాత్రమే వేసుకుని అట్టుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. కావలసినంత ఆయిల్ వేసుకుని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా దోశని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. చాలా చాలా సింపుల్గా మనం చేసి పెట్టేయచ్చండి. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోశ అనేది. మనం ఎప్పుడు మినపప్పు బియ్యపిండితోనే దోశలు వేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా మీరు కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. అలాగే ALL ఆల్ అని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తే నేను పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చితే మీ ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను ఈ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. హెల్దీగా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ రెసిపీస్ మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.